గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. మనకి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతోంది మరికొద్ది రోజుల్లో. ముఖ్యంగా ఆషాఢ మాసం అనగానే మనకు ఈ నెలలోనే ఇంకా పండుగలన్నీ కూడా ప్రారంభం అవుతాయి, చాతుర్మాస దీక్షలు ప్రారంభం అవుతాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఆషాఢ మాసం విశిష్టత ఏంటి, వాటన్నిటి గురించి వివరించండి. ఆషాఢం ఆధ్యాత్మికం, ఆషాఢ మాసం ఆధ్యాత్మిక మాసం. ఆషాఢం నుండే పండుగలు పర్వాలు ప్రారంభం అవుతాయండి. మొదటి రోజు నుండే. అవును. కవులు కూడా అసలు ఆషాఢ మాసం మీద ఒక అద్భుతమైనటువంటి అంటే మేఘాల గురించి వర్ణించారండి. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానుం వప్రక్రీడా పరిణత గజం ప్రేక్షణీయం దదర్శ. ఎంతో మేఘాలతోని కూడుకొని ఒక ప్రకృతి రమణీయత, మార్పు వస్తుంది ప్రకృతిలో, ఆనందంగా ఉంటారు అందరూ కూడా. ఆ సమయంలో వర్షాలు పడేటువంటి సమయం కదండి. అవును. ఆ సమయంలో కొంత ఆధ్యాత్మికం జోడించి ధూప దీప నివేదనలని బోనం అని చేస్తుంటారు. బోనం అంటే అమ్మవారికి భోజనం. భోజనం ప్రకృతి వికృతి పదమే బోనం అని అర్థం అన్నట్టు. అంతే. అలా ప్రతి గ్రామ దేవతను ఆరాధిస్తాడు ప్రతి గ్రామంలో. ఇంతకుముందు పూర్వం భాగ్యనగరం కూడా గ్రామంగా ఉండేటువంటిది. అంటే అది రాను రాను నగరంగా మారింది. కానీ ఇప్పటికీ కూడా ఉజ్జయిని మహాంకాళి, అదే విధంగా గోల్కొండ, ఎల్లమ్మ, ఈ విధానంగా అనేక ప్రతి చోట కూడా కట్ట దగ్గర ఉంటే చెరువు దగ్గర ఉండి చెరువు నిండుతూ ఉంటుండే కదా, అక్కడ నుండి రక్షించడానికి కట్టమైసమ్మ అని, పొల్లి మెరలో ఉండేటువంటిది పోలేరమ్మ అని ఒక రావి చెట్టు వేప చెట్టు పెట్టేసి అందరూ కూడా గ్రామ దేవతలను ఆరాధిస్తుంటారు. ఇప్పటికీ కూడా ఒక సంప్రదాయం. ఎక్కడున్నా కూడా ఎన్ని పనులలో ఉన్నా కూడా కుటుంబం అంతా కూడా అన్ని వర్ణాల వారు కూడా ఈ భోజనాన్ని బోనం పండుగ చేసుకునేటువంటి విధానం. అదే విధానంగా జగన్నాథ రథయాత్ర ఆషాఢ శుద్ధ ద్వితీయ నుండి ప్రారంభమవుతుంది. అదే విధానంగా వారాహి నవరాత్రుల నుండి ఆషాఢ మాసం మొదటి రోజు నుండే మనకు చాంద్రమాన ప్రకారంగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దానికి ఆషాఢ మాసం అని పేరు మనకు తెలిసినట్లయితే అందరూ చెప్తూ ఉంటారు కామన్ గా. అది సహజ సిద్ధమైనటువంటిది. మనం కొత్తగా చెప్పుకుందాం. ఆషాఢ మాసం చాలా గొప్పనైనటువంటి జీవన విధానం. ఎవరైతే ఈ ఆషాఢ మాసంలో ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఇటు ఆహార నియమాలు కూడా చెప్పారు. చాతుర్మాస్య దీక్ష అని చెప్పారు. కేవలం సన్యాసులనే కాదు, అందరికీ కూడా వర్తిస్తుంటది. అంటే ప్రయాణం చేయకూడదని చెప్తారు సన్యాసులు. ఒకటే పీఠంలో వారు ఆ పీఠం నుండి కదలకూడదు. 4 మాసాలు పూర్వం చెప్తుండే. ఇప్పుడు కొంచెం ఆధునికం కాలం కాబట్టి 2 మాసాలు చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే ధర్మ ప్రచారం చేయాలి కదా, ఎంత చేస్తే అంత క్షేమం. సన్యాసులు, యోగులు, తపస్సంపన్నులు భూమి మీద ఎంత ఉంటే అంత మంచిది భూమికి. ఆ విధానంగా ధర్మ ప్రచారం నిమిత్తమై 2 మాసాలు. అందుకనే వై అని అన్నారు. ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము చాలా విశేషమైనటువంటి మాసాలు ఆధ్యాత్మిక జీవనానికి. అలా ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. దానినే స్వామివారు నిద్రిస్తున్నారు అంటారు కదా. నిద్ర కాదండి, అది యోగ నిద్ర అని అంటారు అన్నట్టు. స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు కాబట్టి అందరూ కూడా మెలకువగా ఉండి భగవంతుణ్ణి ధ్యానం చేయాలి అని చెప్పారన్నట్టు. అందుకనే ఉపవాస దీక్ష అనేటువంటిది కూడా ఆ రోజు నియమం అనేటువంటిది ఉంది. ప్రధానమైనటువంటిది గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. ఆ రోజు ఆచరించవలసినటువంటి విధానం ఏమిటి అంటే వ్యాస భగవానుని అందరూ కూడా ఆరాధించాలి. లౌకిక జీవనంలో ఇది కూడా ఎక్కడా మనం విమర్శ చేయకూడదు. ఇది కూడా సహజ సిద్ధంగా గురువు అంటే ఉపాధ్యాయులు కూడా గురువులే వస్తారు కదా. లౌకికంగా విద్యార్థులకు ఒక మంచి సంప్రదాయం కూడా గురువుల్ని పూజించే విధానం. అలా వేద పాఠశాలలో అంతటా కూడా వేదం ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వవేదం, సామవేదం, అలా వ్యాస భగవానుడికి నమస్కారం చేసి గురు పూజా మహోత్సవం అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు. అలా గొప్పనైనటువంటిది ఈ ఆషాఢ మాసం. ముఖ్యంగా మనకి ఆషాఢ మాసం అనగానే కొన్ని ఎక్కువగా కొత్తగా పెళ్ళైన
ఆ కోడల్ని ఆ పుట్టింట్లోనే ఉంచటము, అయిపోయిన తర్వాత వాళ్ళు సారపెట్టి తీసుకురావడము, గోరింటాకు పెట్టుకోవడము, ఇలాంటివి కూడా ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకని విశేషంగా ఈ మాసంలో? అంటే ఎక్కువ ఉత్తరాయణ కాలంలో అన్ని ధర్మ కార్యాలు అంటే ఉపనయనం కానివ్వండి, వివాహాలు కానివ్వండి, అవును. చాలా జరిగి ఉంటాయి కదండి. ఆ తర్వాత ఈ సమయంలో గోరెంటాకు అని అన్నారు మామూలుగా. అంటే ఒక్కొక్క ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఉత్తర భారతదేశానికి వెళ్తే వివాహాలు అవుతాయి, అక్కడ చూస్తుంటాం మనం. తర్వాత తమిళనాడు వైపు ఏంటిదంటే సౌరమాన ప్రకారంగా జీవనం సాగిస్తుంటారు. మనం ఏంటిదంటే స్వస్తి స్త్రీ చాంద్రమానేన చంద్రుణ్ణి ప్రమాణంగా తీసుకుంటాం. కావున ఈ సమయంలో మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దక్షిణ భారతదేశం అంటారు అన్నట్టు వర్షాలు బాగా పడి ఉంటాయి. అన్నిటికీ కూడా ప్రతిదానికి కూడా ఒక కారణం ఉన్నది. చాలా మంది ఏంటిది అని అంటే ఈ వర్షంలో తడవడము, తర్వాత అనేక పనులు, స్త్రీలే కదండి, గృహిణి గృహముచ్యతే అని అన్నారు. ఒక స్త్రీ యొక్క విశిష్టతను కూడా చెప్పారన్నట్టు. అట్లా తనకు అనేక పనులు చేస్తుంటే ఈ వర్షపు యొక్క నీటికి చేతులకు కానివ్వండి, కాళ్ళకు కానివ్వండి, ఏదైనా కూడా నీటి నుండి, ఆ మురుగి నీటి నుండే తీసుకోవచ్చు, ఆ వర్షపు నీటి నుండే తీసుకోవచ్చు. అరణంలో మంత్రంలో ఉన్నదండి, వర్షంలో తడవకూడదని ఉన్నది. అప్పుడేం కాదు, తడిచేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఉంటుంది. కావున అరణ మంత్రాలు ప్రతిదీ కూడా వేదం ప్రమాణం అండి. అత్యాశనాదతి పానాద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాతు అంటే అశనము అంటే ఏంటిది? తినడం అని అర్థం అన్నట్టు. తెలవకుండా ఎక్కువ తినేస్తాము, ఇబ్బంది పడతాం, చూడగానే తినాలనిపిస్తుంది, తెలవకుండా తినేస్తాము. ఇది తినమంటది, అన్నిటికీ కూడా కారణం మన యొక్క పొట్టనేనండి. అన్నిటికీ కూడా తెలియకుండా తినేస్తాం. అత్యాశనాదతి, అశనం ఎక్కువ తినడం, అతి పాన ఒక గ్లాస్ తాగితే కొంచెం తాగితే వద్దంటాం, చల్లటి పదార్థం అంటే వద్దు అంటాం. ఏదో చూడగానే ఏదో కొంచెం చూద్దాం లేదు, చిన్న గ్లాస్ అనుకుంటాం, ఒకటి తాగుతామా? ఇప్పుడు ఫంక్షన్స్ లో ముందుగా భోజనానికి ముందుగా ఇవే పానీయాలు ఇస్తూనే ఉన్నారు, ఒకటి కాదు 4 వేస్తే ఇంకా వాడు ఏముంటాడు, తెల్లవారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అతి పానాత్ అంటే ఎక్కువగా తాగకూడదని చెప్పారు. అదే విధంగా అత్యాశన దతీపానాత్ అత్యుగ్ర అంటే ప్రతిదీ కూడా కావాలని కోరుకోకూడదంట. చూసిందల్లా కూడా, కంటికి చూసిందల్లా కూడా కావాలని కోరుకోకూడదంట. ఇది కూడా ప్రమాదకరమైనటువంటిది అని చెప్పారన్నట్టు. మనం ఏ లిమిట్స్ లో ఉన్నాం ఆ లిమిట్స్ లోనే ఉండాలి. హనుమంతుడు ఏ పని మీద వెళ్తుండు? అమ్మవారికి దర్శనమిత్తమై మధ్యలో మైనాకుడు వచ్చి ఏమన్నాడు? కొంచెం సేద తీరు, అలసిపోయినట్టున్నావు, కొంచెం ఏదైనా కూడా తీసుకోని అన్నాడు. ఆయన ఆగిండా? ఎక్కడ ఆగలే. ఏ పని మీద ఉన్నామో ఆ పనే లక్ష్యంగా వెళ్తూ ఉంటాం. అట్లా కొన్ని మనకు వేదము కానివ్వండి, మన యొక్క భారతీయ జీవన విధానం కానివ్వండి, ఈ ఆధ్యాత్మిక మాసంలో గోరెంటాకు పెట్టారు. గోరెంటాకు అంటే ఈ గోరలే కదా మనకు ఈ రోజు మొత్తం శరీరం అంతా కూడా పెట్టుకుంటున్నారు, మంచిదే, కానీ మరలా ఎక్కువగా వెళ్ళకూడదు. అతి సర్వత్ర వర్జేయత అన్నట్టు అతిగా వెళ్తున్నారు. అలా కాకుండా స్వచ్ఛమైనటువంటి గోరెంటాకు చెట్టు ఉంటుంది కదండి, ఆ చెట్టు దగ్గరకు వెళ్ళేసి, చెట్లు కనబడతలేవు, అన్ని కూడా కాంక్రీట్ మయమైపోయింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వెళ్ళడం ద్వారా కూడా దాంట్లో ఎన్నో ఒక ఔషధి సంబంధమైనటువంటివి ఉన్నాయండి. పూర్వం కొన్ని వ్యాధులకి లోపలికి కూడా ఆహారంగా ఇచ్చేటువంటి వారు అంటే ఈ ఆయుర్వేదంలో అది కూడా ఎంత మోతాదు ఉండనో అంత మోతాదే ఉండాలి. కొన్ని మనం చూస్తుంటాం వైద్యంలో అనేక బెరడులు కానివ్వండి. అందుకనే ప్రకృతి చాలా గొప్పనైనటువంటిది. అలా ప్రకృతి నుండి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆకుని తీసుకుని వచ్చి, అదేదో తీసుకుని వచ్చి 4 రోజులకు నూరితే కాదండి. పూర్వం రోకలి ఉంటుండే, ఈరోజు సరే మిక్సీ అనుకోండి, ఈజీ జీవనం, ఏం పర్వాలేదు, కాలానికి తగ్గట్టు విధాలి, వెంటనే పెట్టుకోనంట. మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే అది పండది, నాకు పండలేదని మనం బాధపడుతుంటాం. బాధపడకూడదు, నూరిన వెంటనే పెట్టుకోలే. లేకపోతే దానికి ఏంటంటే మందులు వాడేటువంటి అందరి ఇళ్లలో ఉంటున్నాయి. అసలు ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ తినకూడదు. ఈ రోజు ఎప్పుడు చేసామో అప్పుడు పదార్థమే తినాలి, అదే ఆరోగ్యం అంట. అట్లా కనీసం నేను రేపు పొద్దుటికి ఈరోజు సమయం లేదనుకోండి, కనీసం ఫ్రిడ్జులన్నా ఉంచనంట, ఆకు కానివ్వండి అదే, అప్పుడు తప్పకుండా పండుతుంది. ప్రతి భారతీయ జీవన విధానంలో స్త్రీలంతా కూడా దేవతా స్వరూపం అండి. అందుకనే అజరజ ఖరరజ తథా సమ్మార్జనీరజ స్త్రీనాం పాద రజశ్చైవ శక్రస్యాపి శ్రియం హరేత్ అని చెప్పారన్నట్టు. అజ అంటే మేక అని అర్థం, ఖర అంటే గాడిద అని అర్థం. అమరకోశం చెప్తుంది సమ్మార్జని అంటే చీపురు అని అర్థం అన్నట్టు. అలా దీని యొక్క దుమ్ము మన మీద పడకూడదంట. పడితే ఏమవుతుంది?
అందుకనే ఊడుస్తూ ఉంటే పక్కకు జరగండి అని అంటుంటాం కదా, ఊడ్చేటప్పుడు వెళ్ళకూడదు అని అంటారు. అవును. మనం రోడ్డు మీద కూడా ఏదైనా వెహికల్స్ వస్తుంటే చాలా దూరంగా ఉండాలి అని చెప్తుంటారు. అంటే ఇప్పుడు అన్ని రోడ్స్ అయ్యాయి, కానీ పూర్వం ఏంటిదంటే దుమ్ము ధూళి అంటే ఈ మేకది కానివ్వండి, అజ ఖర సమ్మార్జన్ చీపురు యొక్క ఏ డస్ట్ అయినా కూడా ఎలర్జీ అవుతుంది కదండి, తెలియకుండా లోపలికి వెళ్ళేసి ఊపిరితిత్తులు పాడైపోతాయి అన్నమాట. అంతే. అట్లా స్త్రీనాం పాద రజశ్చైవ అని అన్నారు. స్త్రీనాం పాద అంటే వీటి ధూళి అని చెప్పేసి స్త్రీ యొక్క పాద ధూళి అని ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారండి అంటే ఆవిడని గంపలో తీసుకుని వస్తారు వివాహ సమయంలో, ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోము అనేటువంటి అర్థం. అంటే పని చేయొద్దని చెప్పలేదు శాస్త్రంలో, అంటే ఏ స్త్రీ సంతోషంగా ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అందుకనే పాదాలకు కానివ్వండి, చేతులకు కానివ్వండి, ఈ గోర్లకు, పాదాలకు కూడా గోర్లు ఉంటాయి కదా, వాళ్ళు పాదాలలో ఎక్కువగా నీటిలో ఉంటారు కాబట్టి నీటిలో అనేక పనులు చేస్తుంటారు. మిగతా టైంలో ఏమీ కాదు, కానీ ఈ వర్షపు నీటిలు ఇప్పుడు అన్ని కూడా కొంచెం సేఫ్ జోన్ వచ్చింది. పూర్వం ఇవన్నీ ఇంత లేకుండే కదా, అలా అన్ని పనులు చేస్తుండే. వ్యవసాయ పనులకు కూడా వెళ్తుంటారు స్త్రీలు అప్పుడు. కాబట్టి వీళ్ళకు ఇలాంటి వర్షపు నీటి నుండి కానివ్వండి, ఆ వ్యవసాయ పనులు కానివ్వండి ఎక్కువ ఇబ్బంది కాకుండా రక్షణార్థమని గోరెంటాకు అనేటువంటి. గ్రామాల్లో ఇప్పటికైనా పొలం పనులకు స్త్రీలు వెళ్తూ ఖచ్చితంగా వాళ్ళు బాగా చేస్తారు. శక్తి కూడా పురుషుడి కంటే 8 రేట్లు ఎక్కువ ఉంటుంది చెప్పారు. ఎవరు చాణక్యుడు చెప్పాడు, మనం చెప్పినటువంటి మాట కాదు. అట్లా అన్నిటికీ కూడా ఆధారం. అందుకనే భూమే కదండి, భూమాత అన్నారు, గోమాత అన్నారు, మొట్టమొదటిగా మాతృదేవో భవ అని అన్నారు. తర్వాతనే ఏదైనా కూడా మనకేమంటాం, దెబ్బ తాకినా ఏదన్నా కూడా అమ్మ అని అంటాం కదా, నోటి నుండి వచ్చేటువంటిది అమృతమైనటువంటిది. అమ్మ అంటే అమృతం. ఏ స్త్రీ అయినా సరే సత్వ తమో రజో గుణాలను దాటించి, ఇప్పుడు మీరు అన్నారు స్త్రీ అని అన్నారు, మళ్ళీ స్త్రీ అనే పదం అని ఎందుకు వాడారు? ఆడదే అని వాడచ్చు. బస్సులలో కూడా చూస్తాం మనం, స్త్రీలు ప్రత్యేక రిజర్వేషన్ చూస్తుంటాం స్త్రీలకు. సంస్కృతం సకారము తకారము రకారం ఉంది, స్త్ర అయింది. ఈ కారం రెండో ఈ చేర్చారు, స్త్రీ అయింది. అంటే సత్వ తమో రజోగుణాలను దాటించి ఈశ్వరత్వాన్ని చేరుస్తుందంట. ఎంత అర్థం ఉంది చాలా. అందుకనే గృహస్థాశ్రమం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మానవుడు తరించాలి అని అంటే ఖచ్చితంగా ఆవిడ పాత్ర ఉంటుంది. వివాహమైన వారు అంటే కొత్తగా వివాహమైన వారు సంవత్సరం తిరగక ముందు వచ్చే ఫస్ట్ ఆషాఢ మాసం కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఆ స్త్రీకి. అవి ఎందుకని? అంటే కాల ప్రభావం. ఓకే, కానీ ఇప్పుడు ఎవరు పాటించట్లేదు నిజానికి. అప్పట్లో ఎక్కువగా ఒక 10-15 సంవత్సరాల కోడలు ఒక కడుపులో ఉండద్దు అని. దానికి బలమైనటువంటి కారణం ఉన్నది. అంటే ఈ సమయంలో అతను వృత్తులకు వెళ్తాడు కాబట్టి ప్రధానమైనటువంటిది క్రయ విక్రయాలే కదా. ధాన్యం వస్తేనే క్రయ విక్రయాలు వస్తాయి. అతను ఇక్కడే 2 నెలలు ఉంటే ఇదే సమయంలో కదా వర్షాలు పడతాయి, పాడికి వెళ్ళాలి. అట్లా పూర్వం ఈ నియమాలు అన్నట్టు. ఇప్పుడు ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, ఇంట్లో కూర్చుంటే కొండలైనా కూడా కరిగిపోతూ ఉంటాయి. అట్లా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. కొత్తగా వివాహమైన సమయంలో హావాభావాలు ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. సంతోషం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా